రే పిల్లలు, జీవితంలో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బతకాలంటే ఎదవలు ఏం చెప్పినా సరే అని అనాలి. సరే సార్. రే పిల్లలు, మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ పరిస్థితిని చూసి నవ్వకూడదు. ఒకవేళ అలా నవ్వినట్టయితే భవిష్యత్తులో మనకు కూడా అదే పరిస్థితి పడుతుంది. కాబట్టి ఎప్పుడు ఒకళ్ళ పరిస్థితిని చూసి నవ్వకండి. బుహాహా అంబానీ, బుహాహా అదానీ, బుహాహా అంబానీ, బుహాహా అదానీ. ఏంట్రా అంబానీ అదానీ అనుకుంటా నవ్వుతున్నావు? మీరే చెప్పారు కదా సార్, మనం ఒకళ్ళ పరిస్థితిని చూసి నవ్వుతే భవిష్యత్తులో మనకు కూడా అదే పరిస్థితి పడుతుందని. అందుకే నేను అంబానీని అదానీని చూసి నవ్వుతున్నా. నేను కూడా భవిష్యత్తులో వాళ్ళలా ధనవంతుని అవుతానేమో అని. ఏరా మనవడా, నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకొని పెళ్ళాలని తెచ్చుకుంటున్నారు, నువ్వెప్పుడు తెచ్చుకుంటావు? నీ వయసు వాళ్ళంతా సచ్చి బంధువులకు పోతున్నారు, మరి నువ్వెప్పుడు పోతావు? రే పిల్లలు, న్యూటన్ యాపిల్ చెట్టు నుండి యాపిల్ కాయ కింద పడ్డాన్ని చూసి దాని ద్వారా గ్రావిటీ అనే దాన్ని కనిపెట్టాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సార్, న్యూటన్ జీవితాంతం ఉచ్చ కిందికే పోసాడు కదా, మరి అతనికి అప్పుడు ఐడియా రాలేదా గ్రావిటీ గురించి? రే ఎక్స్ తర్వాత ఏమొస్తుందిరా? వై సార్? మరి నువ్వేంటి ఎగ్జామ్లో వీడియోస్ అని రాసావు? డాక్టర్ గారు, నాకు ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటి ఆ ప్రాబ్లం? నేను ఏ విషయాన్నైనా 3 సెకండ్ల తర్వాత మర్చిపోతున్నాను. అవునా? ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం? మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. నేను కూడా మీరు అందంగానే ఉన్నారని చెప్పేదాన్ని, బట్ మీరు అందంగా లేరు. దాన్నే ఉంది, మీరు నాలా కబుదని చెప్తే అయిపోయా. మామ, నేను ఐఫోన్ 17 Pro కొందాం అనుకుంటున్నారా? కానీ నీ దగ్గర డబ్బులు లేవు కదరా. అనుకోవడానికి డబ్బులు ఎందుకురా? మామ చెప్తే గమ్మత్తుగా ఉంటుంది కానీ, మొన్న నా రూమ్లో నా కేజీ గంజాయి పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రౌండ్లు తిప్పించి పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిర్రా. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, నా వస్తువు పోయింది నేను కంప్లైంట్ ఇస్తే నన్ను ఎందుకు కొట్టిర్రా? నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం సార్. నాకెవడు బాస్ లేడు, నేను ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను ఎవడి మాట వినాల్సిన పనే లేదు. సరే కానీ కొంచెం రైట్ పోనీయవా? దేవుడా, ఈరోజు నన్ను చూసి నవ్వున వాళ్ళంతా రేపు నన్ను చూసి ఏడ్చేలా చేయి దేవుడా. The next day. ఏ తమ్ముడు ఇలా రా అమ్మా. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 8th క్లాస్ అన్న. సూపర్ రా. నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్తావా? సరే అన్న. సరేరా. ఇప్పుడు నువ్వు ఒక 5 కేజీల గోధుమ పిండి కొన్నావు, అలాగే 5 కేజీల ఇడ్లీలు కొన్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వెయిట్ ఉంటుంది? 5 కేజీల ఇడ్లీనే ఎక్కువ వెయిట్ ఉంటుంది అన్న. పిచ్చోడా, 2 సేమ్ వెయిట్ అయినప్పుడు 2 ఒకటే వెయిట్ ఉంటాయి కదరా. నేను పిచ్చోని కాదు, నువ్వే తిక్కలోడివి. ఇడ్లీ కొన్నప్పుడు ఇడ్లీతో పాటు చట్నీ కూడా వస్తుంది కదా. రాకేష్, నేను మాట్లాడలే కదరా, ఇప్పుడు మాట్లాడావు కదా. ఏరా మనవాడా, ఈ ఫోన్ ఎవరో చూడు. ఎవరో ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అమ్మో, నేను ఇంగ్లీషా? తేతాగా, నేను మాట్లాడతాగా. హలో. యా 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 Rakesh is speaking. Spoke in English class in Surapet. I passed my inter. I failed my degree. Now I am Bhavas. Oh yeah. The number you have dialed is currently busy. So please try again later. You have used your 50% of daily data. Don't drink and drive. Smoking causes cancer. Yeah. Your recharge pack is going to finish soon. So please recharge now. Twinkle twinkle little star, how I wonder whatever. A for apple, D for ball, C for cat. ఓకే. షూర్. థ్యాంక్స్. తాత, ఇది మన కాల్ కదండి, రాంగ్ నెంబర్ అంట. అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళకి ఫోన్ చేస్తుంటే పొరపాటున మన ఇండియాలో ఉన్న నీకు కలిసింది. రాంగ్ నెంబర్ అంట. నేను ఇంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడి మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగో. ఏమో అనుకున్నా కానీ ఇంగ్లీష్ తీసుకున్నారా మనోడా. నా దగ్గర డబ్బులుంటే నేనేమైనా చేసేవాడిని.
అరే నైనా ముందు నువ్వేదైనా చేరా, అప్పుడే నేను నీ దగ్గర ఉంటా. అరే ఆగు, డైలీ తిన్నాక ఎక్కడికి వెళ్తావరా నువ్వు? నాన్న అది సిల్క్ చాక్లెట్ తింటూ మైల్స్ దూరంలో ఉన్న అమెరికన్స్ వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఎంతకీ కనెక్ట్ అవ్వకపోయేసరికి లైట్ తీసుకొని క్లాసిక్గా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తా. మొత్తానికి ఏదో పనికొచ్చే పని చేస్తున్నాం అనమాట. శబాష్ శబాష్. అవునా? అవి సిగరెట్ కంపెనీ పేర్లను తెలిస్తే నరికి బొంద పెడతాడేమో. ఈరోజు నా లవర్ నాకు ఫోన్ చేసి నాకు అర్జెంట్గా ఒక 3000 కావాలన్నది. నేను ఎలాగో నాన్న తంటాలు పడి ఒక 2500 సెట్ చేసి తనకు సెండ్ చేశా. తనకు సెండ్ చేసిన 5 minutesకి ఎగ్జాక్ట్గా నా ఫ్రెండ్గా నాకు ఫోన్ చేసి, అరే మావ అర్జెంట్గా నాకు ఒక 500 కావాలరా, ప్లీజ్ ఎలాగైనా సెండ్ చేయరా అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. మావా, లైఫ్ అంటే ఇది కాదురా. రేపు మనం సచ్చాక కూడా మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి. అలా బ్రతకాలరా మనం. అయితే ఊరి నిండా అప్పులు చేస్తావురా, అప్పుడు నలుగురు ఏంటి ఊరంతా మాట్లాడుకుంటారు.